ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, చదవబడిన వాక్యములో ప్రభు చాలా స్పష్టముగా సూటిగా మాట్లాడుతూ గోధుమ గింజ తిరిగి మొలకెత్తుట గురించి, ఫలించుట గురించి ఉన్న అనుభవాన్ని తెలియపరిచాడు. ప్రియులారా, గోధుమ గింజ మొలకెత్తేటప్పుడు చనిపోవడం అనే ఒక ఆసక్తిని రేపే సాదృశ్యము ద్వారా యేసు క్రీస్తు ప్రభు మాట్లాడుతూ మనము దేవుని చిత్తమునకు అప్పగించుకున్నట్లయితే మన పరిస్థితి కూడా అదే విధముగా ఉంటుందని వివరిస్తున్నాడు. మొదటగా గోధుమ గింజ క్రింద రాలిపోతుంది. కంకి నుండి రాలిపోయిన గోధుమ గింజకు ఎక్కడ, ఎప్పుడు, ఏ విధముగా నేల మీద పడిపోయిందో అనే విషయములో దాని ప్రమేయమే ఉండదు. అక్కడ వేచి ఉండవలసి వస్తుంది. ఆ గింజ భూమిలో పడినప్పుడు దాని భవిష్యత్తు ఏమై ఉంటుందో దానికేమాత్రము తెలియదు. భవిష్యత్తులో తన జీవితము ఏ విధముగా ఉండనయ్యున్నదో కూడా అది ఊహించుకొనలేదు. ఎందుకంటే అది కేవలము ఒక గింజ మాత్రమే కాబట్టి. ప్రియులారా, అక్కడ మరణించడము అనేది సంభవిస్తే ఆ గింజ తనకున్న క్షేమకరమైన సౌకర్యవంతమైన స్థితిని విడనాడితేనే గాని అది ఒక గోధుమ మొక్కగా వృద్ధి చెందలేదు. అది జరగాలి అనంటే ఆ గింజ చావాలి, అనగా అది ఒక గింజ దశ నుండి ఫలము ఫలించే మొక్కగా మార్పు చెందాలంటే గింజ దశలో దానికున్నటువంటి అన్ని లక్షణాలను అది విడిచిపెట్టవలసి ఉన్నది. ప్రియులారా, మొదట క్రైస్తవులమైన మన జీవితంలో ఉపవాస ప్రార్థన అనుభవముతో ప్రాణములను మనము ఆయాసపరుచుకొని దేవుని మన హృదయంలో ఉండేటటువంటి తీవ్రతను తెలియపరిచేటటువంటి సాధకమే ఉపవాస ప్రార్థన. ప్రియులారా, దేవా, నేను బలహీనుడను, నా జీవితంలో కార్యము జరిగించండి అని మనము మొరపెట్టడము. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిసిన మీరు ఎంతగా బలహీనపరచబడతారో, మీ బాహ్య పురుషుడు ఎంతగా బలహీనపరచబడతాడో, మీ అంతరంగిక పురుషుడు అంతగా నూతన పరచబడతాడని దేవుని వాక్యము స్పష్టముగా తెలియజేయుచున్నది. ప్రియులారా, ఉపవాస ప్రార్థన ప్రక్రియ ఏంటి అనంటే, మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను అని హిజ్కియా ప్రవక్త పరిశుద్ధ లేఖన భాగములో తెలియజేశాడు. ప్రియులారా, ఎంతగా మనము ప్రాణములను ఆయాసపరుచుకుంటే అంతగా బలమును పొందుకుంటూ ఉంటాం. ప్రియులారా, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ఎప్పుడైతే మనల్ని మనము బలహీనపరుచుకుంటామో, ఎప్పుడైతే మన శరీరాన్ని ఆయాసపరుచుకుంటామో, ఎప్పుడైతే మన బలహీనతను దేవునికి చూపిస్తామో ఆయన మనల్ని బలపరుస్తాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో ఆత్మీయ విషయాల్లో, అలాగే దైనందిన విషయాల్లో కూడా కొన్ని విషయాలపై మనము పోరాడలేకపోతూ ఉంటాం. కొన్ని తలంపుల మీద మనము పోరాడలేకపోతూ ఉంటాం. భయంకరమైన సమస్యల మీద మనము పోరాడలేకపోతుంటాం. ప్రియులారా, అటువంటి సమయంలో మన విజ్ఞాపన దేవుని కృపాసనము యొద్దకు త్వరగా వెళ్తుంది. ప్రియులారా, ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు అనే మాట ఏమిటంటే, గోధుమ గింజ బహుగా ఫలించబడాలి అన్నట్లయితే ఆ గోధుమ గింజ భూమిలో పడి చావాలి. దానినే మనము శ్రమ అనుభవము అని కూడా ఆలోచన చేయవచ్చు.
ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు ఈ గోధుమ గింజగా ఉన్నప్పుడు నీవు బహుగా ఫలించబడాలి అన్నట్లయితే, నీవు ఆత్మీయముగా ఫలించబడాలంటే, ఆత్మ ఫలాలు నీకు కావాలంటే, నీ యొక్క వృత్తి, విద్య, వ్యాపారాలలో కుటుంబ సంబంధమైన ఏది అయినా సరే నువ్వు అభివృద్ధి చెందాలి అని అనుకున్నట్లయితే, దేవుని యొక్క కృపలో, ఆయన పాద సన్నిధిలో ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు చచ్చిన గోధుమ గింజవలే ఉన్నట్లయితే బహుగా ఫలించబడతావు. ప్రియులారా, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అన్న వచనము ప్రకారము గోధుమ గింజ బహుగా ఫలించటానికి అది తేమ కలిగిన భూమిలో ఉన్నప్పుడు రసాయనిక చర్య చేత తన రూపాన్ని ఎప్పుడైతే అది మార్చుకుంటుందో అప్పుడది మొలకెత్తి బ్రతుకుతుంది. ఈ క్రమములో జరిగేదే శ్రమానుభవము. ఎప్పుడైతే ఈరోజు ఈ వాక్యము వినిచిన నీ జీవితములో నీవొక కార్యము కొరకు గురిపెట్టుకొని నీవు ఉపవాస ప్రార్థన చేసేటటువంటి ప్రక్రియలో నీలో ఉండేటటువంటివి ఏవి చనిపోవాలో, ఏది శ్రమను అనుభవించాలో, ఏది విరచబడాలో ఆ కార్యాలు నీ జీవితంలో జరగటాన్ని బట్టి నీవు బహుగా ఫలించబడతావు. ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితంలో ఫలభరితమైనటువంటి ప్రార్థన నీకు కావాలంటే, ఫలించే ప్రార్థనలు కావాలంటే, జవాబు దొరికే ప్రార్థనలు కావాలంటే, పరిశుద్ధ లేఖన భాగములో హిజ్కియా గారు మరణకరమైనటువంటి స్థితిలో గోడ తట్టు తిరిగి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు ఆయన దగ్గరికి పంపబడిన ప్రవక్త తిరిగి వెళుతున్న సమయంలో ఆ ప్రవక్త కొంచెము దూరము వెళ్ళేసరికి హిజ్కియాకు దేవుని ద్వారా ప్రియులారా జవాబు లభించినట్లుగా మనము గమనించగలము. ఆ కొంచెము సమయంలో జరిగినటువంటి శ్రమ అనుభవాన్ని గురించే హిజ్కియా అన్న మాట మనము చూస్తే, మిక్కుటమైన ఆయాసము నాకు కలిగినది అంటే ఆయన తన ప్రాణమును ఆయాసపరుచుకున్నాడు. ప్రియులారా, ఎప్పుడైతే హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేశాడో అది ఒక ఫలభరితమైన స్థితికి నడిపించినట్లుగా మనము గమనించగలము. ఒక ఆశీర్వాదకరమైన బహుమానము పొందుకోవటానికి, ఒక శుభవచనము వినటానికి, ఒక దైవిక కార్యము తన జీవితంలో జరగటానికి తను కన్నీరు విడుస్తూ తన ప్రాణమును ఆయాసపరుచుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు విడిచే కన్నీరు మరియు దేవుని సన్నిధిలో విరిచబడినటువంటి హృదయము కలిగి మీరు ఉన్నట్లయితే, హిజ్కియా గారు తన జీవితంలో దేవుని ద్వారా విన్నటువంటి ఆ శుభకరమైనటువంటి ఆ సమాచారాన్ని మీరు కూడా వినగలుగుతారు. కాబట్టి ప్రియులారా, గోధుమ గింజ ఆ నీళ్ళన వేయబడినప్పుడు అది చనిపోవటానికి, ఆ నీళ్లను సిద్ధము చేయటానికి ఆ నీళ్ల మీద ఉన్న ముండ్ల పొదలు నరికి వేయబడాలి, ఆ నీళ్ల మీద ఉన్న రాళ్ళు ఏరివేయబడాలి, అది దున్నబడాలి, అది చదును చేయబడాలి, నీటి ద్వారా అది మెత్తపరచబడాలి, మరియు అది తేమ కలిగిన నేలగా ఉంచబడాలి. అటువంటి పరిస్థితిలోనే అప్పుడే అది చనిపోయి తిరిగి అది విస్తారముగా ఫలిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిస్తున్న మీ హృదయము కూడా గోధుమ గింజ వలె మొలకెత్తబడాలి, బహుగా ఫలించాలి అని నీవు ఆశ కలిగి ఉన్నట్లయితే, నీలో ఉన్న రాతి హృదయాన్ని, నీలో ఉన్న బీడు భూమి లాంటి హృదయాన్ని ఈరోజు ఈ వాక్యము వినిస్తున్న నీవు దేవుని వాక్యమనే నాగటి ద్వారా అది దున్నబడి, దేవుని వాక్యమనే నీటి ద్వారా అది మెత్తబడి ఉన్నట్లయితే నీవు అధికమైనటువంటి ఫలభరితమైనటువంటి సంతోషకరమైన క్షేమకరమైనటువంటి జీవితాన్ని, ఫలభరితమైనటువంటి జీవితాన్ని చూడగలవు. కాబట్టి
ప్రియులారా, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉంటుంది. అయితే అది భూమిలో పడి చస్తేనే బహు విస్తారముగా ఫలిస్తుంది. గోధుమ గింజ విశ్వాస జీవితమునకు సూచనగా ఉంది. క్రీస్తు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించిన నీవు ఈ లోకములో ఒంటిగా ఉండటము దేవుని నియమము కాదు. ఈ భూమిలో ప్రతిది కూడా మొదట ఒంటిగా మొదలై 20 దంతలుగా, 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలిస్తూ ఉంటాయి. ఈ సర్వ సృష్టికి ఈ నియమము నిబంధన అయితే ఆయన తన స్వహస్తాలతో మనలను నిర్మించిన ఆ మహాదేవుడు మరెక్కువగా మనము బహుగా విస్తారముగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విస్తారముగా మనము ఫలించాలి అంటే భూమిలో పడి చచ్చిన గోధుమ గింజ అనుభవములోనికి ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు, నేను, మనందరము కూడా రావాలి. అప్పుడే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. కారణం, వారిలో ఒంటరి అయిన వాడు గోధుమ గింజ అనుభవములో ఉన్నవాడు, వారిలో ఎన్నిక లేనివాడు గోధుమ గింజ అనుభవములో నడిపించబడుతున్నవాడు. అందుకే మొదట 1000 మందిగా ఎదిగాడు, రెండవదిగా బలమైన జనముగా మార్చబడ్డాడు. ప్రియులారా, ఏ శ్రమ, ఏ శోధన, ఏ కష్టము లేకుండా క్రైస్తవ జీవితములో ఆశీర్వదించబడటం అసాధ్యము. అందుకే పరిశుద్ధ లేఖన భాగములో ఆయన మరొక మాటను కూడా తెలియజేశాడు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించినవాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న వచనము ప్రకారము, ప్రియులారా, తన ప్రాణమును ఎవడైనా బహుగా ప్రేమిస్తే దానిని పోగొట్టుకుంటాడు అని, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించుకుంటే నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుంటాడు అని యేసు క్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము. ప్రియులారా, ఆయన మన నిమిత్తము మన కొరకు చేసిన కలువరి శిలువ యాగము మనము జ్ఞాపకము తెచ్చుకొనవలెను. ఈ లోకములో తన ప్రాణమును మన కొరకు, మన రక్షణ కొరకు, మనకు నిత్య జీవము అనుగ్రహించుట కొరకు, మనకు శాంతిని, సమాధానము, దీవెనను మెండుగా అనుగ్రహించుట కొరకు ఆయన చేసిన త్యాగము మనము అవలంబించి అటు నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై నడుము కట్టి ఇటు కుటుంబ క్షేమస్థితి కొరకు ప్రయాస అనే కంకణము కట్టుకొని ఆయన సిలువ వేయబడిన రీతిగా మనము కూడా లోకమునకు, మనకు లోకమును సిలువ వేయబడితే లోకము సిలువ దిగి మన దగ్గరికి రాలేదు. మనము సిలువ దిగి లోకము దగ్గరికి వెళ్ళలేము. శ్రమ అనే సిలువకు, శోధన, ఉపద్రవము అనే శిలల చేత కొట్టబడినప్పుడు ఆయన అనుభవంలోనికి, అనగా గోధుమ గింజ అనుభవంలోనికి నడిపించబడతాం. మరో మాట కూడా ఆయన సెలవిచ్చాడు. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచునని చెప్పారు. అంటే ప్రభువుని అంగీకరిస్తే, ఆయనను వెంబడిస్తే అప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ మనము ఆయనతో కూడా ఉంటాము. అదే సమయంలో తండ్రి మనలను ఘనపరుస్తాడు. ఎంతటి గొప్ప భాగ్యం! ఘనతను సృష్టించిన దేవుడే మనలను ఘనపరుస్తాడు. అది లోకమిచ్చే తాత్కాలిక ఘనత కాదు, తుప్పు పట్టుపోయేది కాదు, చిమ్మట కొట్టేది కాదు. ఆ ఘనత శాశ్వతమైనది, యుగ యుగాలు నిలిచేది. ఆయన మనకు ఇచ్చే ఘనతను యావత్తు సృష్టి చూసి ఆనందిస్తుంది. ప్రియులారా, ఇదే అనుభవాలలో నడిపించబడిన మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వములో, 40 సంవత్సరాలు మిద్యాను దేశములో శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమల కొలిమిలో కాల్చబడినప్పుడు శుద్ధ సువర్ణముగా మార్చబడి 40 లక్షల
మంది ఇశ్రాయేలీలకు నాయకుడయ్యాడు. నేటికి మోషే నాయకత్వాన్ని ప్రతి సందర్భంలోనూ మనము జ్ఞాపకము చేసుకుంటూనే ఉన్నాము. అపోస్తలుడైన పౌలు నాడు ఒంటిగానే ఉన్నాడు. అయితే తన జీవితాన్ని గోధుమ గింజ అనుభవాల్లో నడిపించుకున్నాడు. శ్రమల మార్గములో, శోధనల సంఖ్యలలో, చెరసాలలో అనేక సార్లు సువార్త విషయమై బంధింపబడి బాధింపబడ్డాడు, హింసింపబడ్డాడు, పలుమార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, అనేకమైన ఆపదలలో చిక్కుకున్నాడు. చివరకు రోమా సామ్రాజ్యపు పునాదులు ప్రేమ చేత కదిలించగలిగాడు. ప్రియులారా, తాను విశ్వసించిన క్రీస్తు యొక్క ప్రేమ ఎటువంటిదో ప్రతి అడుగులోనూ అతను చూపించాడు. చివరకు ఆ ప్రేమమయని ప్రేమ కొరకు తనను తాను బలికి అర్పించుకున్నాడు. ఆ పౌలు అనే ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చింది. అది నేటికి ప్రతి వాని హృదయములో బ్రతికి ఉంది, బహు విస్తారముగా ఫలించింది. తన విశ్వాస జీవితానికి అర్థం, పరమార్థాన్ని పౌలు గారు చూపించగలిగాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు నీ గోధుమ గింజ లాంటి జీవితాన్ని ఈ లోక భూమిలో పాతిపెట్టావా? లేక అహంభావం, అహంకారం, అసూయ, ఈర్ష, పగ, ప్రతీకారాలు, మోసం, అన్యాయం, కుట్ర, కపటము, అబద్ధము అనే వాటిని పెట్టి ఇంకా బ్రతికిస్తున్నావా? కోపం వచ్చినప్పుడు, ఆవేశముతో నిండుకున్నప్పుడు, దురాభిప్రాయము కలిగినప్పుడు నీ అసలు రూపము బయటకు తెస్తున్నావా? శ్రమ కలిగినప్పుడు ఆయనను విడిచిపెడుతున్నావా? శోధన వచ్చినప్పుడు ఆయనను నిందిస్తున్నావా? ఇబ్బంది వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తున్నావా? పరులను నిందిస్తున్నావా? అవమానపరుస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు జాగ్రత్త. నీలో చావవలసినవి ఇంకా చావలేదా? వాటికి సిలువ వేయలేదా? అయితే నీవు ఒంటిగానే ఉంటావు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీ వ్యక్తిగత జీవితంలోనూ, కుటుంబ జీవితంలోనూ, నీ సేవా జీవితంలోనూ బహుగా ఫలించి విస్తరించి నిత్య జీవమును పొందుకొనలేవు. ఆయనతో కూడా ఆ స్వర్గమనే పట్టణములో ఉండలేవు. తండ్రి యొక్క శాశ్వతమైన ఘనతను పొందుకొనలేవు. ఆయన నిన్ను సృష్టించింది నీవు ఒంటిగా ఉండుటకు కాదు, విస్తరించి ఫలించి అభివృద్ధి పొందుట కొరకే. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు గోధుమ గింజవలే భూమిలో పడి చావుటకు సిద్ధముగా ఉండు. అప్పుడు నీవు ఆశీర్వాదాలను పొందుకుంటావు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభు తాను మరణించబోచున్నాడని ఎరిగి ఉన్నాడు. అందువలన సాధ్యమైతేనే ఈ గిన్నెను తొలగించమని తండ్రిని ప్రార్థించాడు. కాని అది తొలగిపోదని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన ఈ లోకమునకు వచ్చిన ముఖ్య ఉద్దేశము అదే. కాబట్టి ఆయన తన్ను తాను సంపూర్ణముగా తండ్రికి అప్పగించుకున్నాడు. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక అని పలికాడు. అందువలన యేసు క్రీస్తు మరణించిన తరువాత కృప, పాపక్షమాపణ, స్వస్థత, విడుదల, పునరుత్థానము మరియు శక్తి అను గొప్ప ఆశీర్వాదములు విడుదలయ్యాయి. ఒక జీవితము ఆరంభమవ్వాలంటే ఏదో ఒకటి నశించాలి. క్రీస్తు జీవితము మొదలవ్వాలంటే మనలో ఉన్న పాపము, శరీరాశ, స్వార్థము, లోకాశ నశించాలి, లేక మరణించాలి. క్రీస్తు యొక్క శ్రమలలో, శోధనలలో మనము గోధుమ గింజ భూమిలో పడిన రీతిగా ఆయనను ప్రతిబింబించాలి. మనము క్రీస్తు మరణములో ఆయనను ప్రతిబింబించాలి. అప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా క్రీస్తు యొక్క పునరుత్థాన శక్తిలో మనం ఆయనను ప్రతిబింబిస్తాం. కేవలము శిలువ మార్గమే మనలను జయించు వారినిగా మరియు విజయులుగా ఉండినట్లు నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు అట్టి రీతిగా మనము కూడా గోధుమ గింజ వల్లే మన పాపపు జీవితమును విడిచి బహుగా ఫలించేటటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు
ఈరోజు ఈ వాక్యము వినిసిన మీకును, మీ కుటుంబమునకును, మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనములను తెలియజేస్తున్నాం. దేవా, ఈ నూతన దినములో మీ బలమైన వాక్యము ద్వారా మా జీవితాలను బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం. అయ్యా, విన్న వాక్యాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. మేము కూడా గోధుమ గింజలాంటి జీవితాన్ని కలిగి మా పాపపు జీవితమును విడిచి బహుగా ఫలించి విస్తరించుటకు మాకు అటువంటి కృపను దయచేయమని వేడుకొనిచున్నాం. అయ్యా, శోధనలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు అయ్యా, మిమ్మల్ని నిందించకుండా విశ్వాసము కలిగి నా తండ్రి హిజ్కియా వలె కన్నీరు విడుస్తూ మా ప్రాణాలను ఆయాసపరుచుకొని ఉపవాసం ఉండి మీ పాద సన్నిధిలో గోజాడి పొందుకునేటటువంటి గొప్ప శక్తిని మల ప్రతిబిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరటం చేత ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. అయ్యా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. విష జ్వరాల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ దినాన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డల్ని మీరు దర్శించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి శారీరక మానసిక బలహీనతల నుండి బిడ్డలను లేవనెత్తి మంచి ఆరోగ్యమును, శీఘ్రమైనటువంటి స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ దినాన మీరు బిడ్డలతో మాట్లాడండి నాయన. బిడ్డల మధ్య శాంతి సమాధానము, ఐక్యత, నెమ్మది, ప్రేమ, విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తా ఉన్నాం. దేవా, ఏ బిడ్డ ఏ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో, ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.